గ్రంథములో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలను పిల్లరా మనం గమనిస్తున్నప్పుడు అబ్రహాం మొదలుకొని ఇంకా చెప్పాలంటే హానోకు మొదలుకొని ప్రవక్తలు ఉన్నారు. హానోకు కూడా ప్రవక్త అని యోధా పత్రికలో మనకు కనబడుతుంది. అలాగున్న హానోకు మొదలుకొని చాలా మంది ప్రవక్తలు మనకు ఉంటారు. శామ్యుయేల్ ప్రవక్తల పాఠశాల ప్రారంభించాడు కూడా. అయితే మనకు యెషయా ప్రవచనం నుండి మలాకీ ప్రవచనం వరకు ఉన్న ప్రవచన పుస్తకాలు. అంతకుముందు కూడా చాలా మంది ప్రవక్తలు మనకున్నారు. అయితే యెషయా మొదలుకొని ఉన్న ప్రవక్త పుస్తకాలను రెండిటిగా విభజిస్తారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. రెండో విభజన ఒకటి ఉంటుంది. ప్రవక్తలను 3 విభాగాలు చేస్తాం. ఏంటంటే చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెరకాలము తరువాత ప్రవక్తలని పిలుస్తాం. ఓకేనండి, మరలా నేను చెప్తున్నాను ఏమనంటే వెరీ థ్యాంక్ యూ. చెరకాలమునకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెరకాలము తరువాత ప్రవక్తలు అని విభజిస్తారు. చెరకాలము అంటే ఏంటంటే దేవుని బిడ్డలు రాజుల పరిపాలన తరువాత, అంటే 2వ రాజుల పుస్తకం, దినవృత్తాంతముల పుస్తకం ఎండింగ్ ఉంది కదా, ఆ తరువాత దేవుని బిడ్డలు వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళారు. ఇజ్రాయేలు రాజ్యం 10 గోత్రాల వాళ్ళేమో అష్షూరీల యొక్క రాజ్యపు బానిసలయ్యారు. యూదా రాజ్యం బబులోను చెర పట్టబడింది. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు, జాగ్రత్తగా వినాలి నెమ్మదిగా. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. అది చెరకాలమునకు ముందంటే వారు చెరలోకి వెళతారని దేవుడు ముందుగానే కొంతమంది ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఉదాహరణకు ఇర్మియా ఇలాంటి దైవజనులు, యెషయా, వీరందరూ చెరకాలమునకు ముందున్న దైవజనులు, ప్రవక్తలు. కొంతమంది ఉన్నారు చెరకాలములో, అంటే వారు 70 సంవత్సరాల టైంలో కొంతమంది ప్రవక్తలు. ఎవరు? దానియేలు, ఇప్పుడు ప్రభు మీకు ఇచ్చినటువంటి వాగ్దానమైన యెహెజ్కేలు. చెరకాలము తరువాత కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి యెహెజ్కేలు ప్రవచనం ఉంది కదా, ఈ యెహెజ్కేలు ప్రవచనం ఏ ప్రవచనం అంటే ఎక్సైలిక్ ప్రాఫిట్. ఆయన చెరలో ఉన్నప్పుడు ప్రభు ఆయనకి ఇచ్చిన ప్రవచనం. బబులోను దేశానికి వీరు కొనుపోబడ్డారు. దానియేలు టీం కొనుపోబడ్డారు. దానియేలు వారేమో విద్యావంతులు, అక్కడికి వెళ్ళి ఇంకా అడ్వాన్స్ విద్య నేర్చుకున్నారు. యెహెజ్కేలు వాస్తవంగా ఆయన యాజకుడు లేక దైవజనుడు. ఆయన అక్కడికి వెళ్ళగానే చెరలో రాయబడినటువంటి ఉన్నటువంటి ప్రవక్తలలో 40 అధ్యాయాలు పైబడి కదా. యెహెజ్కేలు ప్రవచనం ఎన్ని ఉంటాయి మొత్తం అధ్యాయాలు? 48, 48 అధ్యాయాలు ఇంచుమించు. చాలా అసలు యెహెజ్కేలు ప్రవచనం మీరందరూ వినాలి జాగ్రత్తగా. ఈ సంవత్సరం ప్రభు మీకు ఇచ్చారు కాబట్టి మీరు యెహెజ్కేలు ప్రవచనం ఎక్కువ చదవాలి. అంటే వాగ్దానం తీసుకోవడం, ఆ వాగ్దానం మనం ఏదో ఒక్కటే కాదు, మొత్తం బుక్ అంతా చదవాలి. అప్పుడు చాలా లోతైన సత్యాలు ప్రభు నేర్పిస్తాడు. ఆమేన్. యెహెజ్కేలు ప్రవచనం చాలా భావగర్భితమైంది. విమానం కనిపెట్టారు కదా, ఇప్పుడు రోదసిలోకి వెళుతున్నారు కదా, అంతరిక్ష యానం చేస్తున్నారు కదా, వీటన్నిటికీ కూడా ఒక ఒక స్ఫూర్తి ఈ పుస్తకం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్లు యెహెజ్కేలు కొనుపోబడతాడు, ఆత్మవర్షుడు అవుతాడు, లోయలోకి వెళతాడు, ఇత్యాది విషయాలు యెహెజ్కేలు ప్రవచనం. అసలు ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలోనే యెహెజ్కేలు ప్రవచనంలో పరలోకపు దర్శనం, పరలోకపు సింహాసనం ఎలా ఉంటుందో రాయబడుతుంది. పరలోకపు సింహాసనం యొక్క దర్శనాలు, చక్రములు, అగ్నిమయమైనవి, కెరూబులు, శరాపులు గురించి విషయాలు ఎన్నో ఉంటాయి. సరే, వాటన్నిటి గురించి కాదు ఈ యొక్క మధ్యాహ్నం. నేరుగా నేను మీకు ఈ వచనంలోకి వచ్చేస్తాను. కానీ మీరు అందరూ స్టడీ చేయాలి.
యెహెజ్కేలు ప్రవచనం. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవచనం అని నాకు తెలియగానే నేను ఎంతో సంతోషించి ఈ సంవత్సరం మీకు చాలా మంచి వాక్యపాహారం ప్రభు ఇచ్చారని నాకు అనిపించింది. మీరు దాన్ని స్టడీ చేస్తే అంత్యకాలంలో దేవుని కొరకు ఎలా జీవించాలో విలువైన సంగతులు ఉంటాయి. ఎండిన ఎముకల లోయ యెహెజ్కేలు ప్రవచనంలో ఉంటుంది. ఓకే, శక్యము కానంత లోతుకు వెళ్ళబడుట అనేటువంటి దర్శనం కూడా యెహెజ్కేలు ప్రవచనంలో ఉంటుంది. అంతేకాదు యెహెజ్కేలుకు దేవుడు ఎలా పడుకోవాలో, ఎలా భుజించాలో అన్ని దేవుని సంపూర్ణంగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ప్రవక్త. ఎన్ని రోజులు ఒకవైపు పడుకోవాలి, ఎన్ని రోజులు మరొక వైపు పడుకోవాలి, ఇవన్నీ దేవుడు నిర్ణయిస్తాడు. సో మీరు ఎక్కువ స్టడీ చేయండి. ఇక ఈ వచనం మనం గమనిస్తే కదా, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసుదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నారు. ఆ దినమున అని ఉంది కదా, ఏ దినమున అలా మనం చదవాలి. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు ప్రవచనంలో 29వ అధ్యాయంలో ఉన్న వచనం ఇది, చివరి వచనం. 29వ అధ్యాయము ఒక న్యూ సిరీస్ ప్రారంభించబడుతుంది అధ్యాయంలో. అదేంటంటే 29వ అధ్యాయంలో స్టార్టింగ్ 10వ సంవత్సరము 10వ నెల 12వ దినం. అంటే అర్థం ఏంటంటే అది 10వ సంవత్సరం. ఏ 10వ సంవత్సరం? వారు చెరలోకి వెళ్ళిన 10th ఇయర్. అది 10వ నెల తారీఖు 12. ఆ తారీఖున ప్రభు ఆత్మ ఆయనతో మరలా మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఆయన ప్రత్యక్షమైంది. ఎవరి గురించి అంటే ఐగుప్తు దేశము గురించి. ఐగుప్తు దేశము గురించి 3 సెక్షన్స్ ఉంటాయి యెహెజ్కేలు ప్రవచనంలో. 1 నుండి 25 వరకు ఇశ్రాయేలీయులు కూర్చున్నవి, 25 నుండి 32 వరకు అన్య జనాంగములు కూర్చున్నవి, 32 నుండి చివరి వరకు అనుకుంటా దేవుడు మరలా పునరుద్ధరించేవి. ఆమేన్. అలాగున దేవుడు వారికి యెహెజ్కేలు చాలా అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ఆయనలో మనకు యెహెజ్కేలు 29 నుండి ఒక సిరీస్ స్టార్ట్. 4 అధ్యాయాలు, కమింగ్ 4 అధ్యాయాలు కూడా 29, 30, 31, 32 అధ్యాయాలన్నీ కూడా ఐగుప్తు దేశంలో కూర్చున్నటువంటి దేవుని తీర్పు అందులో కనబడుతుంది. ఆ దినమున నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మీ కొరకు నేను కొమ్ము చిగురింప చేస్తాను. ఆమేన్. అందరూ యేసునామములో మాట ఒప్పుకుందాం. ఆ దినమున నేనేం చేస్తాను? మీ కొమ్ము చిగురింప చేస్తాను. హల్లెలూయా. అందరూ యేసయ్య నామములో హృదయపూర్వకంగా ఒక్క 30-35 నిమిషాలు మీరు ఆత్మలో దేవుని మాట్లాడాలి. మీ మనసు అంతగా పెట్టాలి. మీ మనస్సు, మీ ఆలోచన అంత వాక్యం అని పెట్టాలి. పిల్లరా, నేను మీ కొమ్ము చిగురింప చేస్తాను. దేనికోసం కొమ్ము చిగురింప చేస్తాను? నేను మిమ్మల్ని వారి మధ్య నిలవబెట్టి వారిలో మాట్లాడడానికి కావలసిన ధైర్యాన్ని నేను కలుగ చేస్తాను. మరలా చెప్తున్నాను, నేను మీకేం చేస్తాను? కొమ్ము చిగురింప చేస్తాను. మీ కొమ్ము చిగురింప చేసే దేని కొరకు అనంటే, వారిలో మిమ్మల్ని నిలవబెట్టి అక్కడ ఎలా మాట్లాడాలో, ధైర్యంగా ఎలా మాట్లాడాలో నేను మిమ్మల్ని నిలబెట్టిన కొరకు నేను మీ కొమ్మును చిగురింప చేస్తాను. దేవుడి ఏడాది చర్చిని పరిచర్యను, ఈ పరిచర్యకు అనుబంధమైన ప్రతి విధమైనటువంటి విశ్వాసులను, దైవ సేవకులను దేవుడు కొమ్ము చిగురింప చేశాడు. ఓ రాబా షాకుడా ధీరాల మస్యాల రుఖారమాలవ షాకుడి ధీరాల మస్య కొమ్ము చిగురింప చేసి ఒక ధైర్యపాత్మ నేను యెహోవానై ఉన్నానని అందరూ తెలుసుకున్నట్లుగా మీరు ధైర్యముగా మాట్లాడుటకు తగిన శక్తి చేత, తగిన అభిషేకం చేత ప్రభువు నింపునట్లు కొమ్ము చిగురింప చేయునుగాక. అది జిన్నూరులోనేమి, అది ఎల్ఎన్డిపేటలోనేమి, లేక విదేశాల్లో ఆయా దేశాల్లోనేమి, ఎక్కడెక్కడ ఈ పరిచర్యకు సంబంధించిన బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ధైర్యముగా దేవుని కోసం నిలవబడుటకు తగిన శక్తి చేత ప్రభువు నింపునట్లుగా దేవుడు ఏం చేస్తారంటే కొమ్ము చిగురింప చేస్తారు. ఎవరిలో మాట్లాడడానికి? ఆ పైన ఉంటుంది. ఎవరిలో అంటే ఐగుప్తు. చెప్పండి ఎక్కడండి? ఇదంతా కూడా ఐగుప్తు దేశం గురించి మీరు చదివితే ప్రవచన వాక్యం ఎత్తి మాట్లాడు యెహెజ్కేలు. అదేమంటే
ఐగుప్తు రాజు అనుకుంటాడంటే ఆయన పేరు ఫరో కదండి. రాజు అంటే ఆ పదవి, అది డిసిగ్నేషన్, అతని పేరు కాదు. ఆ ఫరో ఆ రాజు గారు అతను అనుకుంటున్నాడండి, నైలు నది నాది. ఏంటది? నైలు నది నాది, నేనే దాన్ని కలుగు చేసి అనుకుంటున్నాడు ఫరో, ఐగుప్తు దేశపు రాజు. నైలు నది నాది, నేనే దాన్ని కలుగు చేశాను. దేవుడు అంటాడు ఐగుప్తు దేశపు ఫరోను చాలా అద్భుతమైన మాట మాట్లాడతారు. మీరు ఈ అధ్యాయం దేవుడు ఎప్పుడు ఇచ్చారండి వాగ్దానం మీకు? 31 రాత్రి కదా, 31 రాత్రి వాగ్దానం ఇచ్చారండి. ఈ అధ్యాయం మేము చదవమని అన్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేపెట్టేస్తాను. ఈ అధ్యాయం 29 అధ్యాయం చదివాము. బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి. వాగ్దానం అసలు దాని గురించి స్టడీ చేసే టైం లేదనుకుంటా. పిల్లరా అధ్యాయం చదువుతున్న కాస్త ఎక్కడికి వచ్చినా చూశాను. ఈ 29 అధ్యాయం ప్రభుని ఎంతో స్తుతించాను నేను. అసలు ఐగుప్తు దేశపు రాజుని అంటాడు దేవుడు, చాలా ఆశ్చర్యకరంగా ప్రవచనాత్మక హెచ్చుకెళ్ళి అంటాడు, రైట్ నువ్వు నైల్ నదిలో పండుకున్న పెద్ద మొసలివురా అంటాడు. చూడండి ఒకసారి 29:2 ఏమంటాడు తెలుసా? 29:3 ఐగుప్తు రాజైన ఫరో, నైల్ నదిలో పండుకున్న పెద్ద మొసలి, నేను నీకేమవుతాను? క్రొకడైల్. ఎవరు? ఫరో. అయితే ఈ ఫరో ఎవరో తెలుసండి? ఫరో 400 సంవత్సరాలు ఇంచుమించు, 4.5 శతాబ్దాలు ఇంచుమించు వీరిని బాధ పెట్టి, వీరిని అణిచివేసి, జనం పెరగకూడదని మగబిడ్డలను చంపివేసి, వెట్టి చాకరీ చేయించుకుని ఇజ్రాయేలును బాధ పెట్టిన ఆ రాజు ఇప్పుడు ఇజ్రాయేలు పక్షంగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు, వారి దేవుడు, విమోచించిన దేవుడు, పస్కా గొర్రె పిల్ల చేత ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు ఆయన వారి పక్షంగా ఒక మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ ఐగుప్తు రాజా ఫరో, నీవెవరో తెలుసా? నైలు నదిలో పండుకున్న మొసలి, పెద్ద మొసలి అలా ఉందా? ఐగుప్తు రాజు అయిన ఫరో, నైలు నదిలో పండుకున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. ఈరోజు మనం దేవుని స్తుతించుకుని ఉండలేం. నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను అణిచి వేసిన వారు, నిన్ను త్రొక్కి వేసిన వారు, నీ జనం పెరగకూడదని, నీ జనాభా పెరగకూడదని, నీ యొక్క ప్రజాసంఖ్య అత్యధికం కాకూడదని, నీ బిడ్డలు అభివృద్ధి చెందకూడదని, నీ మీద వెట్టి చాకరీ పెట్టి బరువులు పెట్టి అణచివేసిన వారందరికీ నిన్ను విమోచించిన దేవుడు విరోధి అయి. అంటాడు, ఏంటి పెద్ద చెప్తున్నావు? నైల్ నది నాది, నేనే దాన్ని 2 సార్లు చెప్తాడు దేవుడు అన్నమాట. 3వ వాక్యంలో ఒకసారి చెప్తాడు. అయ్యా కింద కూడా ఒక వచనం చెప్తాడండి, 9వ వచనంలో నైల్ నది నాదే, నేనే దానికి అనుకుంటున్నాడు, కానీ నేనేం చేస్తాను తెలుసా? నేను నీకును నీ నదికిని విరోధి. అందరూ చెప్పండి, నేను నీకును. ఎవరికి? ఐగుప్తు దేశం పవర్ఫుల్ దేశం అండి, అగ్రరాజ్యం, పిరమిడ్లు ఉన్నాయి, చాలా 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 ఉన్నతమైన దేశం అది. ఆ కాలంలో పట్టణాలు కట్టిన దేశం అది. ఆ దేశం వీళ్ళు అణిచేసిందంట. కానీ దేవుడు అంటాడు, నేను ఆ దేశానికి విరోధనవుతాను. ఒక మాట నేను చెప్పగలను నెమ్మదిగా, ఇది చాలా భావగర్భితమైనటువంటి అంత్యకాలము జరుగుతున్నటువంటి సంఘటనలు దేవుడు చెప్తున్నారు. కానీ వ్యక్తిగతంగా రిసీవ్ చేసుకోవడానికి నేను ప్రాథమికంగా మాట చెప్తున్నాను. అదేంటంటే, మీ కుటుంబానికి విరోధముగా నిలిచిన ఫరో ఆత్మ, నీ బిడ్డలకు విరోధంగా నిలిచిన ఫరో ఆత్మ, దేవుడు అంటాడు పెద్ద మొసలే. అదేంటది తెలుసు కదా? అది మొసలి, క్రొకడైల్. ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి కనబడదు ఆ నదిలో, కానీ వెళ్ళిన తర్వాత వెళ్ళిన వారిని ఎలాగూ మింగి వేస్తుందో అలాగే ఎన్నోసార్లు లాస్ట్ ఇయర్ నీ జీవితాన్ని, నీ బిడ్డలను, నీ యొక్క కుటుంబాన్ని కబళించి వెయ్యాలని పెద్ద ముసల్లా ఎదురు చూస్తూ వచ్చిందేమో కానీ ఆశ్చర్యకుడు దేవుడు, తన గొర్రె రక్తము చేత విడిపించిన దేవుడు ఆయన అంటాడు, ఆ మొసలికి నేను విరోధిని అవుతాను. అది మాత్రమే కాదు, కిందకెళ్తే చాలా విషయాలు ఉంటాయి. 11వ వాక్యంలో, దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు, 40 సంవత్సరాలు అది నిర్నివాసముగా, అంటే 40 years మొత్తం నీకేమి లేకుండా అయిపోతుంది. 13వ వాక్యంలో 40 సంవత్సరాలు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదిరిపోతారు. ఇలాగూ మాట్లాడతాడు. ఒక రీతిగా చెప్పాలంటే ఈ రాజు గారు అంటే ఏది, ఈ ప్రజెంట్ రాజు యెహెజ్కేలు గారు చెప్పేటప్పటికి రాజు హోప్రా మీద అంటారు. ఆ రాజు గారి టైంకి
అసలు ఐగుప్తు రాజులందరూ పిరమిడ్లు కట్టుకుంటారు, కానీ వీడు అసలు సమాధినే సరిగా చేసుకుని దైనీస్థితిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా నేను చెప్తానండి, నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును దిల్లదు, నీకు విరోధముగా రూపించిన యేసునామమున అందరూ ఒప్పుకుంటే పాట పాడదాము. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారెదరు, దేవుని యందు నిరీక్షణ ఆయనతో స్తుతించు. ఎంతమందికి ఇంతవరకు చెప్పింది అర్థమైందండి? ఒకవేళ అర్థమైతే మరొకసారి మాట క్లియర్ చేస్తాను. నిన్ను గత కొన్ని శతాబ్దాలుగా, నీ కుటుంబాన్ని కొన్ని సంవత్సరాలుగా, నీ జీవితాన్ని కొంతకాలంగా ఈ ఐగుప్తు దురాత్మ, ఐగుప్తు స్పిరిట్ అణిచివేసి బరువు మీద బరువు పెట్టి, భారం మీద భారం పెట్టి నిన్ను బానిసగా చేసేసినటువంటి ఆ ఐగుప్తును దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మానుష్యంగా చేయబోతున్నాడు. దేవుడు వారికి విరోధి అవుతున్నాడు. అలాగైతే ఒక్కసారి చేతులెత్తి ఈ వాగ్దాన కోడికలో, ప్రభువా ఎంత ప్రేమ నాపై చూపించావా, నా కుటుంబంపై మీరు చూపిస్తున్నారా, నా పరిచయపై మీరు చూపిస్తున్నారా, నేను అభివృద్ధి చెందకుండా, వృద్ధిలోనికి రాకుండా, నా ఉద్యోగంలో అభివృద్ధి పొందకుండా, నా వ్యాపారంలో అభివృద్ధి పొందకుండా, నా యొక్క పదవుల్లో అభివృద్ధి పొందకుండా నా నడిచివేయడానికి ప్రయత్నిస్తున్న ఈజిప్ట్ స్పిరిట్, ఆ ఫరో ఆత్మ నాయన నలిగిపోయాము, కృంగిపోయాం నాయన, వెట్టి చాకరి చేత నలిగిపోయాము, కానీ నీవు వారికి విరోధి అవుతున్నావు అయ్యా. ఓ లార్డ్, స్తుతించు తల్లి, స్తుతించు. థ్యాంక్ యూ జీసస్, ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ ను ప్రభువా ఈ దినమందు నాయన ప్రత్యేకమైన రీతిలో హల్లెలూయా మీరు ఆదరించుమని అడుగుచున్నాము తండ్రి. నాయన అప్పుల వలయములో ప్రభువా, యాక్సిడెంట్ వలయంలో ప్రభువా, బిడల వల్ల నలిగిపోయిన సందర్భాల్లో ప్రభువా తండ్రి, ఇవన్నీ నాయన మాకు విరోధముగా రూపించబడ్డ ప్రతి చీకటాత్మ యేసు నామములో ఆ ఫరో సిగ్గుపడుతున్నాడు, ఐగుప్తు సిగ్గుపడుతుంది, వారికి నిర్మానుష్యం అయిపోతున్నారు. దేవుడు వారి కుమారుని నీకు నీ కుటుంబానికి విరోధం వారు చేసిన ప్రతి బంధాగాలని దేవుడు చేసి అంటాడు, నేను ఫరోకు విరోధినైతిని. ఎందుకంటే మీకు తెలియదు కానీ ఆ ఫరో మీరు ఒక వ్యక్తి అనుకున్నారు, అదొక పెద్ద మొసలే. అందుకు అర్థమవుతుందండి, అదొక వ్యక్తి అనుకున్నారు, అదొక పెద్ద ఒక నెల క్రితం ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. సరే, అప్పుడు పాస్టర్ టైటస్ బాబు గారు నాకు వచ్చారు, పెనుగొండ వచ్చారు, పాస్టర్ శ్యాంబాబు గారు హాస్పిటల్ వచ్చారు. వచ్చినప్పటికీ నేను సరే వారు వెళ్ళిపోతుంటే ఒక బిడ్డ పదే హాస్పిటల్ ఉన్నాడండి. ఆ సమయంలో నేను వెంటనే టైటస్ బాబు పాస్టర్ గారికి ఫోన్ ఇచ్చి ఆ తల్లికి ప్రార్థన చేయించాను. అయ్యా ఒకసారి ప్రార్థన చేస్తూ లాస్ట్లో ఒక మాట చెప్పాను. ఆ ప్రార్థన అయిపోయింది, నాతో చెప్పారు, అయ్యా వారింటిలో ఒక మొసలి కనబడుతుందండి నాకు, సో ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు అని నాతో అన్నారు. నాకు ఎందుకు ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు వెంటనే విషయం జ్ఞాపకం వచ్చింది. అంటే ఈ మొసలి అనే ఒక పెద్ద మొసలి స్పిరిట్ కుటుంబాల్లో వ్యక్తులను అనారోగ్యం పాలు చేసి, అప్పులు పాలు చేసి, ప్రమాదాలు పాలు చేసి అణిచివేసేటువంటి ఒక స్పిరిట్ అనమాట. అందుకు అర్థమవుతుందండి. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరికో అంటే ఈ చర్చిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఎంత శ్రేష్టమైన మాటలు ప్రభు నేర్పిస్తున్నారు. సో ఆ పెద్ద మొసలికి అవి ఒక పెద్ద మొసలు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకండి మీరు, అయ్యి అలాగే అందుకేనండి కష్టం, అవేం మనకు అక్కర్లా, దేవుడు దానికి విరోధం అవుతున్నాడు.
దేవుడు దానికి విరోధం అవుతున్నాడు. దేవుడు దానికి విరోధం అవడం మాత్రమే కాకుండా, అణిచివేయడం మాత్రమే కాకుండా ప్రభు ఏం చేస్తుంది తెలుసా? వారిని నిర్మానుష్యంగా ప్రభు చేస్తాడు. ఇంకొక శుభవార్త 17 నుంచి 20 వరకు చదివితే, మిమ్మల్ని బాధ పెట్టింది ఎవరి వరకు? అందరూ మాట్లాడాలి. ఫరో ఒక ముసలి, పెద్దవాడు, చాలా వెట్టి చాకరీ, సమస్య, బర్డెన్, మనసులో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు, రోజు రోజుకి ఇబ్బందులు పాలు చేసేస్తున్నాడు. ఆ స్పిరిట్ ఉంది చూసారు, వాడిని దేవుడు వాళ్ళు నిర్మానుష్యంగా చేయడం మాత్రమే కాదంట. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? శేఖర్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ అధ్యాయం రాసేటప్పటికి ఎక్కడున్నారు ఇశ్రాయేలీలు? అది ఎక్కడ? కొంచెం అందరూ మాట్లాడాలి. ఒక్క 30 నిమిషాలు అందరూ నాతో పాటు వాక్యం ఆలోచన. ఏ మనసులో ఏం పెట్టుకోదు, వాక్యం ఆలోచించండి. ఎక్కడున్నారండి? చెరలో. ఏ చెరలో? ఓకే, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? ఇశ్రాయేలుకి ఈ బబులో నుంచి విడిపించిన ఆయన, బబులోంచి విడిపించిన ఆయన. ఎందుకంటే ఆయన ఆ చెరలోంచి వచ్చాం, ఈ చెరలో పడ్డాం ఆయన అన్నట్టుగా వారి పరిస్థితి ఉంది కదా. బబులోని బంధకాల్లో ఉన్నారు కదా. బబులోనీలు అయితే మరీ దారుణం. బబులోనీలు ఎంత బాధ పెట్టారో మీకు అది 137వ కీర్తన అనుకుంటా ఉంటది. వారు హేళన చేశారు, వారు చాలా ఎగతాళి చేస్తారు కదా. సరే, ఆ బబులోను దేశంలో వీరు నలిగిపోతుంది. దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఎంతకు ముందు బాధ పెట్టారే ఐగుప్తీల్ని, వాళ్ళని నేను మీరున్న ఈ నెబుకద్నెజరుకి అప్పచెప్తాను, మీకు కంగారు పడకండి. మీకు అర్థమైతే ఎంత స్తోత్రం చెప్తురో. దేవుడు అన్నాడు ఏమన్నా తెలుసా? 17 నుంచి 20 వరకు, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని 400 సంవత్సరాలు బాధ పెట్టిన ఐగుప్తీయులు, వాళ్ళని నేను తీసుకెళ్ళి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నారు చూసావు, ఎవరు? నెబుకద్నెజరు, అతని చేతికి అప్పచెప్తాను, మీరు కంగారు పడద్దు. ఇదంతా నేపథ్యం, ఈ అధ్యాయం యొక్క నేపథ్యం. ఇప్పుడు ఇంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య దేవా ఐగుప్తీయులకు అలా చేస్తావు, థ్యాంక్ యూ. బబులోను గురించి కూడా మా విషయంలో మీరు శ్రద్ధ వహిస్తున్నారు, థ్యాంక్ యూ. మరి మా పరిస్థితి ఏంటయ్యా? అదే కదా నీ ప్రశ్న. దేవుడు అంటాడు, మీ మధ్య ఇశ్రాయేలీలు. చెప్పండి ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? సైమన్ పాస్ గారు చెప్పారు కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? సంఘం. ఇప్పుడు సంఘములో నేనేం చేస్తాను? గట్టిగా మీకు అర్థమైంది. ఇంతవరకు మనల్ని ఎవరు బాధ పెట్టారు? ఐగుప్తీయులు, నెబుకద్నెజరు. ఇవన్నీ బాధల్లో మనమున్నాం. దేవుడు సంఘాన్ని సంవత్సరం ఏం చేయబోతుందో తెలుసా? నేను కొమ్ము చిగురింప చేస్తాను. నాకు తెలియదు సండే స్కూల్ దేవుడు కొమ్ముగా చేయొచ్చు, యమన బిడ్డల దేవుడు కొమ్ముగా చేయొచ్చు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సిస్టర్స్, కొంతమంది బ్రదర్స్ ని దేవుడి సంఘమును ఈ ప్రాంతానికి ఒక చిగురించే కొమ్ముగా దేవుడు చేస్తాడు. దేని కొరకు దేవుడు చిగురించే కొమ్ముగా చేస్తున్నాడు? దేని కొరకు దేవుడు ఆ ఉన్నత స్థానాన్ని తీసుకొస్తున్నాడు? దేని కొరకంటే నేను మీకు మాట్లాడడానికైనా ధైర్యాన్ని ఇస్తాను. అమ్మా, అర్థమవుతుందండి? అందరు నా వైపు చూడాలి, వాక్యం వాళ్ళందరూ. ఎంతవరకు ఎంత అర్థమైంది? ఎందుకంటే నాకు ఇటువంటి ప్రసంగాలు చేయడం మానేశాను. ఎక్కడ ఎంత 1000 మంది సభ ఉన్నా నేను టీచింగే చెప్తున్నాను, ప్రసంగం చేయట్లా. ఓన్లీ ఐఎమ్ టీచింగ్. ఇది నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొంచెం టీచింగ్ చేస్తే కొన్ని మాటలు అర్థమవుతాయి. సో ఎక్కువ మాటలుగా తక్కువ మాట్లాడినా మీరు నాకు, అందుకే మీరు జవాబు చెప్పాలి. మీరు రెస్పాండ్ అయితే మీకు అర్థమవుతున్నట్టు నాకు ఉంటుంది. ఓకేనా? సో చెప్పండి, ఇప్పుడు ఏమైంది? ఎవరికి? నలిగిపోయిన వారికి. ఆమేన్. బాధించబడిన వారు, పీడింపబడిన వారు, నలిగిపోయిన వారు, రోగగ్రస్తులైన వారు, శ్రమల పాలైపోయిన వారు, ఇతరులు అణగదొక్కబడిన వారు అందరిలో దేవుడు ఒక కొమ్మును చిగురింప చేస్తాడు. సంఘమా, ఇది దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కనుక మీరు ఈ వాగ్దానం అర్థం చేసుకుంటే, ఈ ఏడాది ఈ చర్చి దేవుని కొమ్ముగా మార్చబడుతుంది. ఈ చర్చి దేవుని కొమ్ముగా అభిషేకించబడుతుంది, చిగురిస్తుంది. కారణం దేని కొరకు చిగురిస్తుందో తెలుసా? ధైర్యంగా ఉండి వారిలో మాట్లాడడానికి. ఎవరిలోనండి? ఐగుప్తీయులను కొట్టేస్తారు కదా, వారి మధ్య నువ్వు ధైర్యంగా మాట్లాడతావు. ఇంతకు ముందు నువ్వు అసలు మాట్లాడలేకపోయావు కదా, ఇంతకు ముందు నువ్వు సైలెంట్ గా ఉన్నావు కదా, ఇంతకు ముందు అణచబడ్డమే తప్ప నీకు నో రిప్లై కదా, నీ దగ్గర జవాబు లేదు కదా. ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను అణిచిన వారి ఎదుట మాట్లాడడానికి తగిన శక్తిని, తగిన ధైర్యాన్ని చేతులతో ఒకసారి
ఇదిగో ఈ సంఘం ఒక పని చేయబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏ రోగాలు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను అణిచివేయడానికి ప్రయత్నించాయో యేసయ్య నామములో ఈ సంఘములో దేవుడు దైవజనుడు ఆ రోగముతో మాట్లాడగలడు, ఆ యొక్క వ్యాధితో మాట్లాడగలడు, ఆ చెడు శక్తులతో ధైర్యంగా మాట్లాడగలడు. యెహోవాయే దేవుడని, యెహోవా యేసే దేవుడని ఇంతవరకు మనల్ని అణిచివేయ ప్రయత్నించిన ప్రతి రోగము అర్థము చేసుకుని ఈ సంఘము నుండి, మన బిడ్డల నుండి, మన కుటుంబాల నుంచి పారిపోవుటకై దాసుని ఒక కొమ్ముగా చిగురింప చేసి చేతులతో ఒక్కసారి దేవా, ఓ హల్లెలూయా, 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 ఆమేన్, 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 ఆమేన్. ఓ రికా రమాలబా షట దురాలబా స్యాలబా. అయ్యా, మా ఇంటిని క్యాన్సర్ రోగం బాధ పెట్టేసిందండి. ఇదిగో సంగమా, ఆ క్యాన్సర్ తో మీరు మాట్లాడి పొమ్మను ఆజ్ఞాపిస్తే క్యాన్సర్ ఈ సంఘము నుండి, బిడ్డల నుండి పారిపోయిన దేవుడు చేస్తాడు. అయ్యా టీపీ, అయ్యా కరోనా, అయ్యా వాట్ ఎవర్ మేబీ, ఏ ప్రాబ్లం అయినా కానీ, ఏ వ్యాధి నడిచివేసిందో, ఏ అప్పులను ఆత్మహత్యకు నడిపిస్తున్నాయో, ఏ కుటుంబ సమస్యలు నిన్నో నలగొట్టేస్తున్నాయో, వాటితో మాట్లాడేటకు ధైర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. శేఖర్ నిలబడండి. ఆయన డయాలసిస్ పేషెంట్ అండి. వారానికి 3 సార్లు డయాలసిస్ చేస్తారు. ఆయనకి. బ్లడ్ చాలా తక్కువ. అంటే డయాలసిస్ అంటే మీకు తెలుసు, మీరు అందరూ మెడికల్ గా మొత్తం డాక్టర్లు ఎక్కువ కదా ఇక్కడ. 3 సార్లు చేస్తారు డయాలసిస్ ఆయనకి. కానీ ఇప్పుడు దేవుని మహాకృప చేత డయాలసిస్ జరుగుతుందేమో కానీ ఆయనకి అసలు రోగము, ఆ వ్యాధి ఆయనకి పెద్ద లెక్క కాదు. ప్రతి తెల్లవారుజామున 4:30 నుండి 6:30 వరకు ఈ మంచులో బైబిల్ స్టడీకి ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు ఆయన. ఏ మీటింగ్ కు మిస్ అవ్వ, డయాలసిస్ చేసి వచ్చిన రోజు కూడా మీటింగ్ మిస్ అవ్వ. ఇక నేనే అప్పుడప్పుడు అంటాను, వద్దు శేఖర్ అంటే చిన్న పిల్లలు బతిమాలినట్టు, అయ్యా నాకు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను మధ్యలో వచ్చేస్తాను, కానీ మీతో వస్తానయ్యా. నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, ఎక్కడైనా ఏ ఒక్క గంట అయినా. ఇప్పుడు బండి మీదే వచ్చేస్తారు. రాత్రి డయాలసిస్, మళ్ళీ మార్నింగ్ డయాలసిస్. నేను చెప్పింది తెలుసా, దేవుడు మనందరం అలాగే అభిషేకించబోతున్నారు. ఎంత గొప్ప అభిషేకం. ఇప్పుడు దేవుడు ఆయనకి చూపిన కొరకు మీరందరూ ఈ పుస్తకాలు రాస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మీరు అక్టోబర్లో స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేసిందే ఇలపూర్వం చెప్పాం. ఒకసారి రోజు రాజుగారు వచ్చారు నా దగ్గరికి. అప్పటికే ఏదో వర్క్ ఇచ్చినట్టున్నాం. అంతకుముందు ఏం వర్క్ ఇచ్చాం, ఏదో వర్క్ ఇచ్చాం అతను. అదే ఎన్ని వచనాలు, ఏ అధ్యాయంలో, సేమ్ చాప్టర్స్, 1 వచనం, 2వ వచనం, మొత్తం అలాగ 176 వచనాలు అంతా స్టడీ చేసి రాయడం ఒక వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ వర్క్ ఏమిద్దాం రాజు అన్నా నేను. రాజు అన్నాడు, ఇలాగూ బ్యూటీ క్రిప్స్ అధ్యాయాలు రాస్తున్నారండి జిన్నూరు చర్చి వారు అందరూ అన్నారు. సో ఏ వర్క్ ఇద్దామంటే రాజు అన్నాడు, ఈ వర్క్ ఇచ్చేద్దాం. సో అందరూ వర్క్ మొదలుపెట్టారు. మీరు అధ్యాయాలు రాస్తున్నారు, గాడ్ బ్లెస్. మీరు రాసింది అక్కడ చాలా స్ఫూర్తిగా మారింది. సో అది వారికి చెప్తే ఆదికాండం మనం డిసెంబర్తో పూర్తి చేశారు. కొందరు 4 పుస్తకాలు పూర్తి చేశారు, కొందరు 7 పుస్తకాలు పూర్తి చేశారు. దేవుని కృప చేత నెలకు ఒక బుక్ కంప్లీట్ చేయాలని, రేపు డిసెంబర్ నాటికి బైబిల్ రాయాలని ఇంచుమించు మనం లెక్క పెడితే 70 మంది రేసు స్టార్ట్ చేశారు. ఎంతమంది కంప్లీట్ చేస్తారు నాకు తెలియదు, కానీ కంప్లీట్ చేస్తారని నమ్ముతున్నాను. శేఖర్ అయితే ఈ డయాలసిస్ పేషెంట్ మీటింగ్స్కి రావడం అది మాత్రమే కాదు, ఆయన ఆదికాండం రాసిన బుక్ మీరు ఒకసారి చూడాలి. బైబిల్ ఎలాగ రాయబడి, ఏ లెటర్ ఎక్కడ ఉందో అక్కడే రాస్తారు. ఆదికాండం చదువుతూ, ఆదికాండం రాస్తూ, అందులో దేవుడు అనే పదం, యెహోవా అనే పదం, ఇంకేంటది సర్వశక్తి అనే పదం, ఏమనే మళ్ళీ రెఫరెన్స్ బైబిల్. ఇప్పుడు అందరూ బైబిల్ రాసిన రెఫరెన్సే. ఏం చెప్తుంది తెలుసా, ఏ వ్యాధి మనల్ని బాధపడుతుందో ఆ వ్యాధిని సవాలు చేయగలిగిన అభిషేకాన్ని ఆ కొమ్మను దేవుడు చిగురింప చేస్తాడు. కూర్చోండి.
కొమ్మును దేవుడు చిగురింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకట? ధైర్యంగా మాట్లాడు. ఎవరితో? మీరు నమ్ముతున్నారండి? పోయిన సంవత్సరం ఎన్ని బాధలు వచ్చాయండి అమ్మా మీకు? ఆ బాధలతో ఇలా చెప్పండి, ఈ సంవత్సరం నన్ను బాధ పెట్టిన బాధతోటి మాట్లాడతాను. ఆమేన్. నన్ను ఇబ్బంది పెట్టిన బాధతోటి మాట్లాడతాను. నన్ను నలిపేసినటువంటి ఆ సమస్యనే నేను సవాలు చేయగలుగుతాను. వాక్యం అర్థమైతే ఒకసారి చేతులెత్తి ప్రభువా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్కడ ఎండలో కూర్చున్నారు కదా, ఇలా వచ్చేయండి నాన్న, ఇక్కడ వచ్చేయండి. చాలా మంది ఎండలో కూర్చున్నారు, ఇలా వచ్చేయండి, ఈ సైడ్కి వచ్చారు. రాజీవ్ టీం అక్కడ అందరూ ఇలా వచ్చేయండి. సాహస్ క్రీస్తు వారి తల్లిదండ్రులు ఇలా వచ్చేయండి, ఈ సైడ్కి వచ్చేయండి. ఎండలో వద్దు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు నీటిలో మునిగిపోతాం, చచ్చిపోతాం అన్నారు ఎవరు? శిష్యులు. ఎందుకంటే వాళ్ళకి ఆ తీవ్రత తెలుసు కాబట్టి, ఆ కెరటాల యొక్క ఉధృతి వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నారు. నలిగిపోతాం, అయిపోతాం అన్నారు. కానీ ప్రభు ఏం చేశాడు? ఏ కెరటాలు ముంచేస్తాయి అనుకున్నారో ఆ కెరటాల మీదనే యేసు నడిచాడు. ఇప్పుడు ఏ కెరటం ముంచేద్ది అనుకున్నారో ఆ కెరటం మీద పేతురు కూడా నడిచాడు. ఎంతమందికి ఈ వాక్యం అర్థమైతే? నేను మరలా నెమ్మదిగానే చెప్పాలనుకుంటున్నానమ్మా. మిమ్మల్ని లాస్ట్ ఇయర్ ఏ ప్రాబ్లం ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఆ ప్రాబ్లంతో మీరు మాట్లాడగలరు. ఓకేనండి? ఎలా మాట్లాడగలరు? ధైర్యంగా మాట్లాడగలరు. హల్లెలూయా. ధైర్యంగా మాట్లాడు. దాని కొరకే దేవుడు ఏం చేస్తున్నాడు? మీ కొమ్మును. సో ఎంతమంది ఆశపడతారు? దేవా, నా సమస్యలతో మాట్లాడుటకు తగిన శక్తి, ధైర్యం నాకు ఇచ్చినట్లు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. మీరు చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాయన కొన్ని లక్షల అప్పు నాయన నన్ను ఇబ్బంది పెట్టేసింది. కానీ ఈ సంవత్సరం ప్రభువా ఆ అప్పుతోటే నేను మాట్లాడతాను, ఆ ధనముతోటే నేను మాట్లాడతాను. నేను తీసుకోవడం కానీ ఇచ్చేవాడిగా ఉంటాను. ఆ రోగం కొరకు ప్రార్థన చేసేది పోతుంది. పాస్టర్ గారు ప్రభువును విశ్వసించండి. ఏ వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చిందో ఆ వ్యాధి కొరకు మీరు ప్రార్థన చేస్తే, ఆ రోగుల కొరకు మీరు ప్రార్థన చేస్తే తప్పక రోగం లోబడుతుంది. ఆ రోగం మీ మాట వింటది. అలాగున దేవుడు మీ కొమ్మును స్తుతిస్తూ సో మన పాయింట్ ఏంటంటే కొమ్ము. ఇది మీ ప్రసంగం అండి, మీకు దేవుడు ఇచ్చిన మాట, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. నేను నాకు పరిశుద్ధాత్మ అర్థమైనట్లు చేసిందల్లా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనందరికీ కావలసింది ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు మాట తప్పడు. యెహోవా సత్య ప్రమాణం చేశాను, ఆయన మాట తప్పడు. అందులో ఏ సందేహం లేదు. ఆయన ఎప్పుడు మాట తప్పడు. యెహోవా సత్య ప్రమాణం చేశాను, ఆయన మాట నమ్ముతున్నారా? ఆయన తప్పకుండా చేస్తాడు. అంతే, తప్పకుండా చేస్తాడు. ఇంక అందులో సందేహం ఏమీ లేదు. నాకు చేస్తాడా లేదా అసలు ఆలోచన వద్దు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఆయన మాట ఇచ్చు, ఆయన నెరవేర్చును. ఆయన అబద్ధం మాట నరుడు. ఇప్పుడు కావాల్సింది నా కొమ్ము చిగురించడమే నేను చేసుకోవాలి. ఇప్పుడు కొమ్ము చిగురించడము, కొమ్ము అనే మాట గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. కొమ్ము ఎప్పుడు కూడా అభిషేకానికి గుర్తుగా ఉంటుంది కదా, అభిషేకానికి గుర్తుగా ఉంటుంది. తైలపు కొమ్ము ప్రవక్తలు పట్టుకునేవారు. ఆ తైలపు కొమ్ము చేత అభిషేకించబడుతూ ఉండేవారు. ఇలాగూ తైలపు కొమ్ము అభిషేకము చిగురింప చేసి దాన్ని ఇచ్చి ఉండడానికి ఒక ప్రొసీజర్ ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకుంటాను. అందరు రండి. సమూయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం నెమ్మదిగా స్టడీ చేద్దాం. మొదటి మాట అండి, కొమ్ము ఎలా చిగురించబడుతుంది? కొమ్ము అంటే అభిషేకం అని చెప్పుకున్నాం కదా. మీరు మాట్లాడాలి దయచేసి. కొమ్ము అంటే ఏంటి? అభిషేకం కదా. ఇప్పుడు ఆ అభిషేకం దగ్గరికి మన సౌలు వస్తాడు. ఇక్కడ
సౌలు ఒక యవనస్తుడు, అందరికంటే హైట్, చాలా సుందరుడు, సౌందర్యవంతుడు కూడా. వాళ్ళ నాన్నగారు ఒక పని చెప్పారు ఆయనకి, గాడిదలు పోయాయి, గాడిద వెతికి రాని. ఆయన వెళ్ళాడు. గాడిదలు వెతుకుతున్న సమయంలో మార్గ మధ్యలో పాస్టర్ శామ్యూయల్ గారు ఉన్నారు. ఆ సమయంలో దైవజనుడు అక్కడ ఉన్నారు. ఆ విషయాన్ని సౌలు యవనస్తుడు గమనించి ఒక మాట అంటాడు, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు. మనం వెళితే అక్కడికి మనము పోగొట్టుకున్న వాటి విషయమై ఆయన ఏం చెప్తాడో విందాం అని సమూయేలు గారు దగ్గరికి వెళ్ళడానికి 9వ అధ్యాయంలో 6వ వచనంలో వారు మాట్లాడతారు. ఏమంటారు చెప్పండి, ఇదిగో దైవజనుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతాము, కాబట్టి వెళదాం అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సౌలు అతని పనివారు మాట్లాడుకున్న మాటలు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? యేసు నామములో ఈ రోడ్డు గుండా వెళ్లే వారందరూ, ఈ దారి గుండా వెళ్లే వారందరూ ఇక్కడ జరుగుతున్న ఈ పరిచయం చూసి ఈ మాట పలకాలి. ఏ మాట ప్రకారం ఇక్కడ దైవజనుడు ఒకడు ఉన్నారు, అతడు బహు ఘనుడు, మనం వెళ్ళినప్పుడు మనకి ఏమి వారు సెలవిస్తారో వెళదామని చెప్పి నిశ్చయంగా నేను గత 21వ తారీఖు నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నూరు పరిచయం 21వ తారీఖు ముందు వరకు అంత హ్యాపీగా లేదు నాకు. 21 తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవుడు మంచి మందిరం ఇచ్చారు, మా స్థలం ఇచ్చారు, పునాది వేయడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని కృప చేత అక్కడ పరిచర్యలు మరలా దేవుడు కొనసాగింపు చేసినప్పుడు ఈ వచనం ఏంటో వచనం చెప్పండి. ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ మాట చెప్తారు. ఏమని చెప్తారు? ఈ మార్గంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పున్నది అని అక్కడికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఎవరైనా సౌలు. ఆయన వచ్చేటప్పటికి శామ్యూయల్ అనుకున్నాడు. శామ్యూయల్ అంటాడు, ఇగో నీవు వస్తావని నాకు దేవుడు ముందే బయలుపరిచాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఈ మార్గంలో దేవుడు అటువంటి కార్యాలు ఈ సంఘానికి చేస్తాడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయడం మీ సంవత్సరం. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తారు నాకు తెలుసు. చైన్ ప్రేయర్స్ చేస్తారు, గంటలు ప్రార్థన చేస్తారు, గొలుసు ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకో ప్రార్థన అంశం మీ ముందు పెడుతున్నాను. ఏంటి తెలుసా ప్రభువా, ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఈ మాట వెళ్ళేటువంటి వారు, మార్గంలో వెళ్ళే వారందరూ ఏం పలకని తెలుసా ప్రభువా, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక సంఘం ఉంది, మనం వెళదాం. దేవుడు అక్కడ మన కొరకు ఆయన వాక్కును మనకు బయలుపరుస్తాడని అందరూ పలక. మీకు ఒక పాయింట్ చెప్తారు. మన జిమ్మి తంగచ్చిన గారు, ఆ పాస్టర్ గారు, యాలిస్ జిమ్మి తంగచ్చిన గారు, ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు వచ్చినప్పుడు. వారట ప్రతి రోజు ఆదివారంలో చెప్తారంట, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని. చర్చ్ చాలా చిన్నగా ఉండే సమయాలు అవి. ఆ సమయాల్లో ఆ సిస్టర్ ఏం చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా మేమైతే ఇక్కడ మోకరిస్తున్నాం ఆరాధన చేసుకోవడానికి, కానీ దేవదూతలారా ఆ రోడ్డును వెళ్ళే వారందరికీ ఇక్కడ మేము ఆరాధన చేస్తున్నాం, వాళ్ళు మీరే తీసుకురండి అని దేవదూతలకు ఆజ్ఞాపిస్తారట. అలాగే ఆదేశించారు వారు జిమ్మి తంగచ్చిన గారి కుటుంబం. ఈ రోజు రూర్కెల్లోనే అది అతిపెద్ద సంఘంగా మారిపోయింది. సో మీరు మెయిన్ రోడ్లో ఉన్నారు, మీరు మెయిన్ రోడ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన పరిచయలన్నిట్లో జిన్నూరు పరిచర్య మెయిన్ రోడ్లో ఉన్న హైవేలో ఉన్న చర్చ్ కాబట్టి మీకు బాగా ఎక్కువ బాధ్యత ఉంది. తెలుసా, ఈ హైవేలో వాళ్ళందరినీ కూడా మీరు దేవదూతలకు పని చెప్పాలి. దేవదూతలకు పని చెప్పాలంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమేన్. యేసు నామములో దేవదూతలు ఈ పరిచర్య కొరకు కార్యం చేయనుగాక, పరిచర్య చేయదుగాక. సరే అంటారా? ఇప్పుడు సౌలు అక్కడికి వచ్చాడు. సౌలు అక్కడికి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది 10వ అధ్యాయంలో, సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, దేవుడే కొమ్ము చిగురింప చేస్తే ఎలా చిగురింప చేస్తాం చూడండి. ప్రవక్త ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. మనకు నిజమైనటువంటి అభిషేకం ఇచ్చేవాడు కొత్త నిబంధనలో యేసు ప్రభు. ఆమేన్. యేసు నామములో ఆకలి పోవును కాక, ఆకలి ఉండకూడదు, ఒక అరగంట సేపు ఆకలి ఉండకూడదు, అరగంట సేపు ఎవరికి ఆకలి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వాక్యం వినాలి. అందరికి వాక్యపు ఆకలి తప్ప శారీరక ఆకలి అంతా కట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక అరగంట యేసు నామములో. ఆమేన్.
మరలా ఎప్పుడు పిలుస్తారో నన్ను తెలియదు. 2 సంవత్సరాలు పిలుస్తారో తెలియదు. అందుకే చెప్పేదే చెప్పేస్తాను మొత్తం అంతా. పిల్లల వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది?